యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించిన హీరోలలో ఈయన ఒకరు. యంగ్ హీరోల్లో నాని, విజయ్ దేవరకొండ తరహాలో కార్తికేయ కూడా స్టార్ అవుతారని అంతా భావించారు. RX-100 చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ తన నటన, డాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో కార్తికేయ కటౌట్ చూసి మరో ప్రభాస్ వచ్చాడని ఆడియన్స్ మురిసిపోయారు. అయితే ఆ తర్వాత హిప్పీ, గుణ 369, 90ml ఇలా హీరోగా వరుస సినిమాలు చేశారు. కానీ వీటిలో ఏ ఒక్క సినిమా RX-100 స్థాయి హిట్ ను అందించలేకపోయాయి. కానీ 90ml, చావు కబురు చల్లగా, బెదురులంక 2012 చిత్రాలు కమర్షియల్ గా మంచి ఫలితాలను అందుకున్నాయి. కార్తికేయ చివరిసారిగా కనిపించిన చిత్రం భజే వాయువేగం. ఈ చిత్రం 2024లో విడుదలై యావరేజ్ గా నిలిచింది. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలన్ పాత్రల్లోనూ తన ప్రతిభ చూపించారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని హీరోగా నటించగా కార్తికేయ విలన్ గా రచ్చ చేశాడు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో కూడా విలన్ గా నటించి గుర్తింపు పొందారు. వరుస సినిమాలతో పెద్ద స్థాయికి ఎదుగుతారని ఆడియన్స్ భావించారు. ప్రేక్షకులకు దగ్గరవుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా సినిమాల నుండి దూరమయ్యారు. సడన్ గా స్క్రీన్ నుంచి మాయమై షాక్ ఇచ్చాడు యంగ్ హీరో. ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని సోషల్ మీడియా వేదికగా చర్చ జోరుగా నడుస్తోంది.